హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పచ్చి అరటికాయ ఫ్రై కోసం ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి 2 పచ్చి అరటికాయలు పొట్టు తీసి 2 భాగాలుగా కట్ చేసి పల్చాగానో మందంగానో కాకుండా మీడియం సైజులో 2 బనానాల్ని లేయర్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుని మసాలా కలపడానికి ఒక ప్లేట్లో 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి, కారం 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను సూజీ రవ్వ, సరిపడా సాల్ట్ పౌడర్, చిన్న స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అర్ధం లెమన్ జ్యూస్, 2 స్పూన్ల పెరుగు, 1/2 స్పూను పసుపు వేసి బాగా మసాలాలంతా కలిసేట్టు బాగా కలిపిన తర్వాత వాటర్ లేకుండా అరటికాయ ముక్కలన్నిటినీ తీసి వేసుకుని కలిపి పెట్టుకున్న మసాలా అంతా అరటికాయ ముక్కలకి పట్టించి మూత పెట్టి 30 మినిట్స్ నానిన తర్వాత డ్రై మసాలా కోసం ఒక ప్లేట్లో 1 స్పూను శనగపిండి, కొద్దిగా మిరియాల పొడి, 1 స్పూను బియ్యం పిండి, 1 స్పూను సూజీ రవ్వ, 1/2 స్పూన్ కంటే తక్కువ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా మసాలా అంతా కలిసేట్టు కలిపి మసాలాలో నానబెట్టుకున్న బనానా ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి అరటికాయ ముక్కల మీద డ్రై మసాలా కొద్దిగా వేసి అరటికాయ ముక్కలు ఫ్రై చేయడానికి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి డ్రై మసాలా వేసి పెట్టుకున్న బనానా ముక్కలు అన్నిటినీ వీడియోలో చూపించినట్టు అరటికాయ ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా వేసి స్లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఒక పక్క కాలిన తర్వాత మరో పక్క తిప్పి ఇంకొక పక్క 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో కాలిన తర్వాత తీసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ను, తురుముకున్న కొద్దిగా క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, టమాటా కెచప్ వేసి సర్వ్ చేసుకుంటే బనానా ఫ్రై రెడీ.